ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కల్వరి కృపాసనం ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనములో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినయుందును. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ కూడా మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారమును ఎలాగ నిర్మించాలి, దానిలో ఉన్న ఉపకరణములను వస్తువులను ఎలా తయారు చేయాలి, తరువాత యాజకులను ప్రధాన యాజకులైన అహరోనును వారి కుటుంబాన్ని ఎలాగ ప్రతిష్ఠించాలి, ఇవన్నీ కూడా వారికి చెప్పిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలాగో నిర్మించాలి, ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెట్టాలి, ప్రధాన యాజకుడు ఏమి ధరించాలి, వారి కుమారులను ఏ విధంగా పరిశుద్ధపరచాలి చెప్పిన తర్వాత వారు బలిని అర్పించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడు నయ్యుందును. ఎందుకంటే ఆయనను నివసించడానికి పరిశుద్ధ స్థలము నిర్మించాలని దేవుడు చెప్పాడు కాబట్టి అది నియమించినప్పుడు ఆయన వారి మధ్య నివసించి వారికి దేవుడై ఉంటాడు. మనము కూడా ఆయన మన మధ్య నివసించినట్లుగా మనమే ఆయనకు ఆలయంగా మార్చుకునేట్లా ఆయన మనలో నివసించి మనకు సమృద్ధిని, క్షేమమును, ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు.